శ్రీశైలం మహాక్షేత్రం శివనామ స్మరణతో మారం రోగుతోంది. శివరాత్రి సందర్భంగా శ్రీశైల భ్రమరాంభ మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో మహాశివరాత్రి విశేషాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. స్మరణతో మారుమోగిపోతోంది. శివరాత్రి సందర్భంగా ఇక్కడికి చేరుకున్నట్టు లక్షలాది మంది భక్తులు అమ్మవార్ల కటాక్షం కోసం వారిని దర్శనం చేసుకుని పునీతులు కావాలన్న కాంక్షతోటి ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు శ్రీశైలంలోని ప్రధాన ఆలయ ద్వారం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నాం మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సందడిని చూస్తే మనకు అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ప్రతిరోజు కూడా ఒక అలంకారంలో స్వామి అమ్మవార్లు దర్శనమిస్తూ భక్తులను అలరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఏ దేవస్థానం వారు కూడా పూర్తి స్థాయిలో భక్తులకు సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని దర్శనాలు ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితిని మనం గమనిస్తున్నాము. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీశైలంలో భక్తులు ఏ విధంగా వస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా జరుగుతుందన్నది కూడా చెప్పడానికి ఆలయ అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టి ముందు నుంచి కూడా భక్తులకు ఏ సేవలు ఎక్కడ దొరుకుతున్నాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాల సూచనలు చేస్తూ కూడా అన్ని రకాల నోటీస్ బోర్డులను పెట్టి అడుగడుగునా కూడా వారి సేవా కార్యక్రమాలను అందజేస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు ఇక్కడికి అత్యధికంగా కర్ణాటక భక్తులు వస్తూ ఉంటారు. పక్కన తెలంగాణ అట్లాగే రాయలసీమ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న నేపథ్యం ఉంది. అయితే మనతో మాట్లాడేందుకు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. శివరాత్రి శ్రీశైలంలో జరుపుకునే ప్రత్యేకత ఏముంటుంది? శివరాత్రి మహాశివరాత్రి అంటే మహా కళ్యాణం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా శివమాల వేసుకుని 41 రోజు కఠిన దీక్ష చేసి శివరాత్రికి రోజున వచ్చి కళ్యాణం అయిన తర్వాత మాలాధారణ తీసుకుంటానికి అర్హతలు. ముందరగానే మాలాధారణ తీసుకున్న వాళ్ళకి కాదు. మాలాధారణ ఎవరైతే శివరాత్రి కళ్యాణం అయిన తర్వాత మాలాధారణ తీసుకుంటారో వాళ్ళ కుటుంబాలు కానీ వైభోగాలు కానీ పాడి పంటలు కానీ అన్ని సంవత్సరం ఇస్తారు శివయ్య అని ప్రతి సంవత్సరం అలా కోరుకుంటున్నాం స్వామి. మాది 26వ సంవత్సరం అది. అయితే మీరు చెప్పండి, ఇక్కడ మీరు కాలినడకన వచ్చారా? ఎలా వచ్చారు? వస్తే ఇక్కడ ఉన్నట్టు సదుపాయాలు ఎలా ఉన్నాయి? మొత్తంగా దేవుణ్ణి దర్శించుకునేందుకు మీకు ఎంత టైం పడుతుంది? కొన్ని వేల మంది కూడా కాలు అరుగుతున్న వస్తారు స్వామి. మేము మాత్రం బస్సులకు కానీ హ్యాన్లు కానీ హ్యాన్లు వేసుకుని వచ్చేవాళ్ళు వస్తారు, మామూలుగా బస్సులకు వచ్చేవాళ్ళు వస్తారు. శివభక్తులైనా ఇక్కడ కూడా బాగా బ్రహ్మాండంగా శివ పుణ్యక్షేత్రంలో స్వామివారి దర్శనం కానీ అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే స్వామివారు పోలీసులు కూడా మనకు సంకరిస్తున్నారు. వాళ్ళు కూడా చేయబట్టి మేము నడగలుగుతున్నాం స్వామి. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు ఈ సంవత్సరం. ఇంత ప్రతి సంవత్సరం బాగానే చేస్తున్నారు స్వామి. అది అందువల్ల చాలా బాగుంది స్వామి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి మాలాధారణ తీసుకొని వచ్చారు? ఎలా ఉంది? తెలంగాణ మా ఉజ్జయిల్లి గ్రామం, మానూరు మండలం, నారాయణపేట డిస్టిక్. ఇక్కడ పాదయాత్ర తీసుకొని వస్తున్నామండి. 5 రోజులు వచ్చినాము. ఇక్కడ 6వ రోజు. ఇక్కడ అన్ని మంచిగా ఉన్నాయి కానీ కళ్యాణం కోసం శివరాత్రికి జాగిన్ కోసం మీడియా మాల నిర్మించుదామని వచ్చినాము. కాకపోతే ఈడ జాగిన్ రోజు ఉంటుందని వచ్చినాము. కాకపోతే నీళ్ళ ఒకటి జర తిప్పాలు ఉందండి. అయ్యా మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? అమరావతి నుంచి. 10 సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది. అయితే స్నానాలు చేసే కాడ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి, మాటలకి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇది మొత్తంగా భక్తులందరూ చెప్తున్నది. దాదాపు అన్ని రకాల సదుపాయాలు దేవస్థానం కల్పించింది. పోలీసుల భద్రత కూడా ఉంది. అన్ని రకాలుగా శ్రీశైలంలో దేవుని దర్శనం చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేస్తున్నాం. అయితే ఇంతమంది జనాభా ఉన్న చోట చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పి వారు చెప్తున్నారు. అయితే ఐ న్యూస్ కూడా ప్రయత్నం చేస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగినందుకు దేవస్థానం ఆలయ అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనప్పటికీ కూడా శ్రీగిరులు మొత్తం కూడా శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ఈ అత్యంత పవిత్రమైనటువంటి శివరాత్రి రోజు శ్రీశైలంలో అడుగు పెట్టడం అంటేనే మనకు మహద్భాగ్యంగా చెప్తారు. మనకు వేదాల్లో కూడా నానుడి ఉంది. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నమృగతే అన్న ఒక నానుడి కూడా మనకు శ్రీశైలం ఎంట్రన్స్లోనే కనబడుతుంది. ఈ యొక్క అంటే శ్రీశైల శిఖరాన్ని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని భక్తులు ఎంతో విశ్వాసంతో విశ్వసిస్తారు. ఆ నేపథ్యంలో అత్యంత పవిత్రమైనటువంటి శివునికి ప్రీతిపాత్రమైనటువంటి శివరాత్రి మహా సందర్భంగా ఈ యొక్క భక్తులు శ్రీశైలానికి తరలి రావడం అన్నది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. వేలాది లక్షలాదిగా వస్తున్న భక్తులను ఆ శివయ్య కరుణా కటాక్షాలతో కోరుకోవాలని ఐ న్యూస్ టీం కూడా ప్రార్థిస్తోంది. కెమెరామెన్ సిద్ధుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, శ్రీశైలం నుంచి.